4 రోజుల క్రితం మా గ్రామంలో కొండ మీద తెల్లరాయి తీయడానికి జేసీబీలు మిషనరీతో అక్కడ ఎవరో వచ్చారు. అది మేము చూసి గ్రామస్తులమందరం వెళ్ళి అడ్డగించి ఆ మిషనరీ మొత్తం తీసుకెళ్లి జేసీబీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగించి కంప్లైంట్ ఇచ్చి వచ్చాము. అర్జీ ఇచ్చాము ఎంఆర్ఓ గారికి. ఇచ్చి వచ్చిన తర్వాత రోజు ఎంఆర్ఓ గారు మమ్మల్ని పిలిపించి వాళ్ళు మైనింగ్ పర్మిషన్ తెచ్చుకొని ఉన్నారు. వాళ్ళు టెస్ట్ చేసుకోవడానికి బోర్ వేసుకొని టెస్ట్ చేసుకోవడానికి వాళ్ళకి పర్మిషన్ ఉంది, దాన్ని అడ్డుకోవడానికి లేదు అని చెప్పి మాతో చెప్పడం జరిగింది. అలా అని వాళ్ళు తవ్వడానికి వస్తే గనక మా ప్రాణాలైన అడ్డం వేస్తాం కానీ తవ్వనిచ్చే ప్రసక్తే లేదు, బోర్ అయినిచ్చే ప్రసక్తే లేదు సార్ అని చెప్పడం జరిగింది. నిన్న సాయంకాలం ఎస్ఐ గారు మమ్మల్ని పిలిపేయడం జరిగింది స్టేషన్కి. పిలిపించేసి వాళ్ళకి అన్ని అనుమతులు ఉన్నాయి, వాళ్ళు బోర్ వేసుకొని టెస్ట్ చేసుకోవడానికి వాళ్ళకి అనుమతులు ఉన్నాయి, మీరెవరు గ్రామస్తులు అడ్డుకోవడానికి వీల్లేదని చెప్పి మాకు చెప్పడం జరిగింది. చెప్పడమే కాకుండా మా ఎదురుగానే వాళ్ళని పిలిపించి మైనింగ్ ఎవరైతే చేయడానికి వచ్చారో వాళ్ళని పిలిపించి మీరు వెళ్ళి రేపు ఉదయం వెళ్ళి మీ పని మీరు చేసుకోండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఇవాళ వచ్చి వాళ్ళు కొండనేమన్నా తవ్వుతారని చెప్పి భయమేసి అలాంటిది ఏదన్నా జరిగితే మాకు ప్రాణ నష్టం ఎక్కువ ఉందని మా గ్రామస్తులందరం ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. పేరు రామయ్య, మా గ్రామం జంగారెడ్డిపల్లి. ఇక్కడ ఉండేది ఎస్సీ మాది కులమే ఉండేది, కానీ మా గ్రామం మొత్తం కొండ కిందనే ఉండేది. ఆ కొండ కింద మైనింగ్ వాళ్ళు పలువురాళ్ళు గుంతలు తీసి బోరేసి అక్కడ బాంబులు పెట్టి పేలిస్తే మాకు చాలా ప్రాణహాని నష్టం ఉంటుంది. మాకు బడి ఉంది, గుడి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. చాలా ఇబ్బందికరం మాకు ఈ గ్రామంలో ఏదన్నా కానీ ఎక్కడ కానీ పేలిస్తే అవన్నీ మొత్తం రాళ్ళన్నీ మా మీద పడి ప్రాణ నష్టం అయ్యే అవకాశం మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ మైనింగ్ ఈ పర్మిషన్ ఇచ్చింది ఆ రద్దు చేయాలని మేము కోరుతున్నాము. ఈ పోలీస్ స్టేషన్కి మేము కంప్లైంట్ ఇచ్చాము. ఆ కంప్లైంట్ రాత్రి మేము పోలీస్ స్టేషన్కి పోతే ఎస్ఐ బెదిరించి వాళ్ళకి పర్మిషన్ ఉంది, మేము కూడా రావాల్సి వస్తుంది, మీరు కన్ఫామ్గా మీరు మాత్రం అడ్డుకిచ్చుకుంటే చాలా ఇబ్బందికరాలు వస్తుందని బెదిరించినట్టు ఎస్ఐ మాతోటి మాట్లాడాడు. మా గ్రామంలో మేము కనుక్కొని ఏ విషయమైనా కానీ చేస్తాము, లేకుంటే మాత్రం చాలా ఇబ్బందికరంగా అవుతుంది, మేము మా ప్రాణాలు పోయినా కానీ మేము మాత్రం ఆడికి రాని అడ్డుకించుకుంటాము అనే లెక్కతోటి రాత్రి స్టేషన్లో ఎస్ఐ గారికి చెప్పి వచ్చేసినాం.